శ్రీపాద శ్రీవల్లభ సిద్ధమంగళ స్తోత్రం కేవలం 9 శ్లోకాలతో కూడిన చిన్న స్తోత్రం అయినప్పటికీ ఇది అత్యంత శక్తివంతమైనది. దీనిని పఠించడానికి చరితామృత గ్రంథ పారాయణం అంత కఠినమైన నియమాలు లేవు. కానీ శీఘ్ర ఫలితాల కోసం కింద పేర్కొన్న సాధారణ నియమాలను పాటించడం మంచిది. స్తోత్ర పఠన ముఖ్య నియమాలు: శుచి, శుభ్రత. ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఆసనం: నేలపై నేరుగా కూర్చోకుండా ఒక చాప, కాటన్ గుడ్డ లేదు పీటపై కూర్చొని పారాయణ చేయాలి. తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం చేసి కూర్చోవడం ఉత్తమం. దీపారాధన: వీలైతే స్వామివారి పటం లేదా దత్తాత్రేయుని పటం ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ధూపం, అగరబత్తి సమర్పించి స్తోత్రం చదవాలి. కనీస సంఖ్య: ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒకసారి లేదా 11 సార్లు పఠించడం అత్యంత శ్రేష్టం. కోరికలు త్వరగా నెరవేరడానికి 11 సార్లు చదవడం మంచిది. ముఖ్యమైన రోజులు: వారంలో అన్ని రోజులు చదవవచ్చు. అయితే గురువారం, చిత్తా నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం మరియు దత్త జయంతి రోజుల్లో పఠిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. నైవేద్యం: ప్రతిరోజు వీలు కాకపోయినా గురువారం నాడు స్వామివారికి పాలు, కలకండ లేదా ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. మహిళలకు నియమం: మహిళలు తమ నెలసరి పీరియడ్స్ సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించకూడదు. ఆ 5 రోజులు మినహాయించి మిగతా రోజుల్లో చదువుకోవచ్చు. మానసిక నిష్ఠ: స్తోత్రం చదివే సమయంలో మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా పూర్తి నమ్మకంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంపై ధ్యానం ఉంచాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలమైన పిఠాపురం మరియు వారి పవిత్ర గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించిన పూర్తి వివరాలు. పిఠాపురం మహాక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాలోని పిఠాపురం శ్రీపాదుల వారి జన్మస్థలం. దత్తభక్తులకి ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. జన్మస్థల దేవాలయం: స్వామివారు జన్మించిన అప్పలరాజు శర్మ, సుమతి మాతల నివాస స్థలాన్నే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంగా మార్చారు. ముఖ్య దర్శనీయాలు: ఇక్కడ స్వామివారు స్వయంభూ పాదుకులు, శ్రీపాద శ్రీవల్లభ దివ్య విగ్రహం మరియు వారు నీరు తాగిన పవిత్ర బావి, వేణుగోపాల బావి ఉన్నాయి. స్వయంభూ దత్తాత్రేయ స్వామి: పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి కోవెల ఉంది. ఇక్కడే శ్రీపాదుల వారు నిరంతరం ధ్యానం చేసేవారు. విశేషాలు: ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. పిఠాపురంలో ఒక్క రాత్రి బస చేసినా లేదా అక్కడ అన్నదానం చేసిన 1,000,000 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.